హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూయర్స్ ఈ రోజు వచ్చేసి మనము కుందన్పల్లి లొకేషన్ లోకి వచ్చామన్నమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 ఇన్ సైడ్ అన్నమాట. రింగ్ రోడ్ ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ ఇన్ సైడ్ ప్రాజెక్ట్. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. టోటల్ వచ్చేసి ఇది గేటెడ్ కమ్యూనిటీ 5 acres లో దీన్ని డెవలప్ చేశారు. సో ఈ సైట్ గురించి ఇన్ డీటెయిల్ గా మనం లోపలికి వెళ్ళి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక స్పెషల్ ఆఫర్ తోటి మనల్ని ఇన్వైట్ చేశారనమాట. సో అది ఏంటి అనేది తెలుసుకుంటే గనక ఒక 50 లక్షల్లోనే మనకు వీళ్ళు హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఇవ్వలేనంత లో ప్రైస్ లో డైరెక్ట్ కంపెనీ కస్టమర్ మాత్రమే డీల్ చేసుకునే ప్రాజెక్ట్ కాబట్టి వీళ్ళు ఈ ప్రైస్ లో మనకి 100 square yards 50 lakhs లోనే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో అలాంటి ప్రైస్ లో వీళ్ళు మోడల్ హౌసెస్ ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ వచ్చి స్టేయింగ్ ఉంటున్నారు. సో ఈ డీటెయిల్స్ ఏంటి, ఇంకోటి వీళ్ళు ఏదో రెంట్ కూడా పే చేస్తానంటున్నారు. అసలు దాని గురించి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము గేట్ నుంచి లోపలికి ఎంటర్ కాగానే ఇది సిసి రోడ్స్ అండి. అంటే ఈ వెంచర్ లో అన్ని కూడా మనకి 40 feet అండ్ 30 feet రోడ్స్ సిసి రోడ్స్ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సో ఇది అన్ని కూడా సిసి రోడ్స్ ఇచ్చారు. రెడీ టు మూవ్ అండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇల్లు కావాలి అనుకున్నారు కొనుక్కొని డైరెక్ట్ గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నారు. ఈ హౌసే కాకుండా ఓపెన్ ప్లాట్లు కూడా వీళ్ళు మనకు సేల్ చేస్తున్నారు. సో 100 square yards నుంచి మొదలు పెట్టుకుంటే మనకు 300 square yards వరకు కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, కొన్ని హౌసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ లో ఉంది. సో మనం కనుక ఒకవేళ హౌస్ కావాలంటే హౌస్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఓపెన్ ప్లాట్ కూడా తీసుకోవచ్చు. ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి ఇది హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ కాబట్టి 29,500 అనేది కోడ్ చేస్తున్నారు. స్మాల్ గా నెగోషియబుల్ కూడా ఇస్తారు వీళ్ళు. సో అలాగే హౌస్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇవి బుక్ అయిన హౌసెస్ అన్నమాట, కన్స్ట్రక్షన్ లో ఉన్నవి. సో ఇంకా ఒక మోడల్ హౌస్ కూడా ఉంది సేల్ కి, అది కూడా మీకు చూపిస్తాం. సో ఎగ్జాంపుల్ కోసం మనం ఇది 120 square yards ఈ హౌస్ అనేది ఒకసారి మనం చూద్దాము. మంచి గేట్ అండ్ ర్యాంప్ కూడా బాగా ఇచ్చారనమాట. సో కార్ లోపలికి వచ్చే విధంగా. సో దీంట్లో ఏంటంటే మనకు స్పేషియస్ గా కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ వదిలారు. హౌస్ కి వచ్చేసి మనకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలారు. సెట్ బ్యాక్ వదిలి మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇటు పై నుంచి చూసుకుంటే మనకు స్టెప్స్ వెళ్లే విధంగా. సో ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అలా పెట్టుకునే విధంగా అనమాట. సో ఇది ఎంట్రన్స్ డోర్ అండి. సో డోర్ అనేది మీకు ఏంటంటే కస్టమర్ చాయిస్ మీద వాళ్ళకి నచ్చిన డిజైన్ పెట్టించే ఉద్దేశంతో ఈ డోర్ అనేది టెంపరవరీగా పెట్టారు. కస్టమర్ వచ్చి వాళ్ళకి ఏది మోడల్ నచ్చితే అదే టేక్ డోర్ ఇక్కడ ఫిట్ చేస్తారనమాట. సో మనం ఎంటర్ అవ్వగానే స్పేషియస్ హాల్ ఇచ్చారండి. సో స్పేషియస్ హాల్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సో ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. సో స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్, ఫాల్ సీలింగ్. సో మనం హాల్లోకి వస్తే కనుక చూసుకుంటే కామన్ వాష్రూమ్ హాల్లోకి ఇచ్చారనమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకు కిచెన్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి సో మనకి ఇటు ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. సో స్పేసియస్గా కిచెన్ ఇచ్చారు. సో హ్యాపీగా మనం ఇక్కడ వంట చేసుకోవడానికి ఎల్ షేప్లో కిచెన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ అండి. సో హ్యాపీగా ఇక్కడ టీవీ యూనిట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ హాల్, అటువైపు కిచెన్ ఉంటే ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఉంది అండ్ ఫాల్ సీలింగ్, అవుట్ సైడ్ డోర్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇక్కడ కొంత మనకి ప్రొవైడ్ చేశారు. సో హౌస్ చూశారు కదండి, ఇంకా కూడా వర్క్ జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఇంకా ఫిట్ చేయలేదు, అయినా కూడా వెంటిలేషన్ ఎంత బాగుందో. సో మంచి లొకేషన్లో మంచి వెంటిలేషన్ తోటి మనకు అప్రూవ్డ్ లేఅవుట్లో విత్ బ్యాంక్ లోన్ తోటి మీరు ఓపెన్ ప్లాట్ కూడా తీసుకోవచ్చు, హౌస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ హౌసెస్ కి స్పెషాలిటీ ఒకటి ఇచ్చారండి ఈ కంపెనీ వారు. ఏంటంటే గనక మనం ఇక్కడ హౌస్ తీసుకొని మనం ప్రజెంట్ ఉండాలి అనుకోవట్లేదు అనుకున్నా, మనం ఉన్నా కూడా 1 year వరకు వీళ్ళు మనకు రెంటల్ అనేది పే చేస్తారండి. పర్ ఎసెప్ట్ కి 20 rupees చొప్పున వీళ్ళు మనకు రెంటల్ పే చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఒకవేళ ఒక 1000 SFT తీసుకున్నారనుకోండి, 20,000 అనేది మనకు రెంటల్ పే చేస్తారు అప్ టు 1 year వరకు. దాన్ని మనం ఈఎంఐ కింద బ్యాంక్ లోన్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకెక్కువ ఎసెప్టీ తీసుకున్నారనుకోండి, ఆ విధంగానే మనకి ఇంకా 25 నుంచి 30 అట్లా మనకు రెంటల్ అనేది కూడా పే చేస్తూ ఉంటారు. 5 minutes డ్రైవ్ లోనే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 కి మనం చేరుకోవచ్చు. ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంటాం మనము. 15 minute డ్రైవ్ టు ఈసీఎల్ కి వెళ్ళిపోవచ్చు. 15 minute డ్రైవ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ కి మన డిస్టెన్స్ ఉంటుంది. 35 minutes డ్రైవ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్ స్టేషన్ వెళ్ళిపోవచ్చు అనమాట. నియర్ బై కూడా చూస్తే మనకు చాలా జనరల్ స్టోర్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే నియర్ బై చూసుకుంటే 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నియర్ బై లో చూసుకుంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా మనకి ఇక్కడ దగ్గరలో చాలా వరకు ఉన్నాయి. ఫుల్లీ డెవలప్మెంట్ అయిపోయిన వెంచర్ లో మీకు 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ ఉంది.
క్లియర్ టైటిల్ అండి మనకు మున్సిపాలిటీ అప్రూవ్ తోటి ఉంది. సో ఇది 5 acres ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో కూడా క్లబ్ హౌస్ అనేది ప్లాన్ చేశారనమాట. సో నా వెనకాల కనిపిస్తా ఉందండి కదా, ఇది క్లబ్ హౌస్ అనమాట. 1800 SFT లో కన్స్ట్రక్షన్ చేశారు, అరౌండ్ 200 square yards లో. ఈ 5 acres కి తగ్గట్టుగా మంచిగా దీంట్లో కూడా అన్ని ఫెసిలిటీలు ఉండే విధంగా క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేశారు. సో మీకు దీంట్లో ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే 29,500 per square yard కోట్ చేస్తున్నారు. స్మాల్ గా నెగోషియబుల్ ఉంటుంది. ఓపెన్ ప్లాట్ కూడా లోన్ వస్తుంది. ఒకవేళ మీరు హౌస్ తీసుకోవాలంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా దీంట్లో మీకు హౌస్ అనేది అవైలబుల్ ఉంది. మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చూసుకుంటే కనుక 50 లక్షల నుంచి 60 లక్షల్లో చాలా మంచి హౌస్, బ్యూటిఫుల్ హౌస్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. దట్టు రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఒక 1 year వరకు కూడా చూసుకుంటే మనకు ఈఎంఐ టెన్షన్ కూడా ఉండదండి. సో మంచి బడ్జెట్ లో ఈ ఈసీఎల్ లొకేషన్ లో కుందనపల్లి ఏరియాలో మీరు గనక ఒక గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి మన వీడియో ఈ రోజు. కుందనపల్లి లొకేషన్ నియర్ ఈసీఎల్ ORR ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.